సూర్యాపేట జిల్లా నేడ్చెర్ల మండలానికి చెందిన తులసి అనే బాలిక గట్కేసర్లోని ఒక కాలేజీలో డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతుంది. అదే మండలానికి చెందిన విక్రమ్ అనే యువకుడు గత కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై గత సంవత్సరం నేరేడుచెర్ల పోలీస్ స్టేషన్లో ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదైందని చెప్పారు. అయినా ఈ యువకుడు మరలా అమ్మాయిని వేధించగా నిన్న సాయంత్రం ఆమె చదువుతున్న కాలేజ్ హాస్టల్ రూమ్లో సీలింగ్ ఫ్యాన్కు చున్నీ సహాయంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలు తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధిత తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మహేష్ నగర్ కాలనీలో అర్ధరాత్రి కత్తితో భార్యను నరికి చంపి భర్త పారిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహేష్ నగర్ కాలనీకి చెందిన బోడా శంకర్ భార్య మంజుల దంపతులకు 3 పిల్లలు ఉన్నారు. వారి స్వస్థలం మొత్కూరు దగ్గర అడ్డగూడూరు గ్రామం. 4 రోజుల క్రితం మహేష్ నగర్ కాలనీలో ఉంటున్న తన అక్క బావ ఇంటికి శంకర్ కుటుంబంతో వచ్చాడు. అర్ధరాత్రి అందరూ పడుకున్న సమయంలో భార్యను కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపాడు. ఆమె అరుపుల శబ్దానికి ఇతరులు మెలుకోవడంతో భర్త శంకర్ అక్కడి నుండి పారిపోయాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య మంజుల అక్కడికక్కడే మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగం కేసులో తాజాగా మరో 7గురిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. వీరిలో 2 మహిళలు కూడా ఉన్నారన్నారు. జూబ్లీహిల్స్ పరిధిలోని గోదావరి ఖనికి చెందిన రవి, నాగరాజు, భాస్కర్, రాజు, సంతోష్, లక్ష్మి, అసెంబ్లీపల్లి, లక్ష్మీపల్లి అని 7గురిని అరెస్ట్ చేసినట్లు ఎన్హెచ్ఓ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. వీరంతా కలిసి సుమారు 8,71,000 సీఎంఆర్ఎఫ్ నిధులు స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ లబ్ధిదారులుగా అవతారమెత్తి అర్హులైన వారి పేర్లతో మంజూరైన చెక్కులను తమ సొంత బ్యాంక్ ఖాతాలో జమ చేసుకొని నిధులను డ్రా చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.
నిధుల దుర్వినియోగం కేసులో జూలైలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశామన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత గత ప్రభుత్వంలోని ఒక మంత్రి కార్యాలయంలో పనిచేసిన నరేష్ కుమార్ అనే వ్యక్తి పంపిణీ చేయని 230 CMRF చెక్కులను తన వెంట తీసుకెళ్లాడు. లబ్ధిదారులు సంప్రదించిన చెక్కులను గుర్తించి వారి పేర్లతో నకిలీ బ్యాంక్ ఖాతాలు సృష్టించి నిధులు కాజేశారు. తాజాగా అరెస్ట్ అయిన 7గురు కూడా ఈ కుట్రలో భాగస్వాములేనని పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఇదే నిందితులపై ఐపీసీ సెక్షన్లు 409, 417, 419, 467, 120Bలతో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66C కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు నిందితులు పరారులో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని, దుర్వినియోగమైన నిధులను రీకవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు వివరించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా వారికి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు అధికారులు వెల్లడించారు. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి 35,000 ఖర్చు అవుతుందని, 4 లక్షల ఎకరాలకు ఆయకట్టు అందుతుందని హరీష్ రావు చేసిన ప్రకటన అసత్యమని ఉత్తమ్ స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ మరియు చేవెళ్ల ప్రాణహిత బ్యారేజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఖర్చులపై ఎలాంటి లెక్కలు సిద్ధం కాలేదని ఆయన తెలిపారు. అంచనాలు ఇవ్వడం హరీష్ రావు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కావచ్చని, అతని మాటలు అతి తెలివితేటలకు అద్దం పడుతున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ములుగు జిల్లా వెంకటాపురంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపాయి. ప్రధాన రహదారికి ఇరువైపులా సిపిఐ పార్టీ కేంద్ర కమిటీ పేరిట పోస్టర్లు వెలిసాయి. 21 నుంచి 27 వరకు పార్టీ స్థాపన వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆపరేషన్ కాగర్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకోవాలని అధికారులు తెలిపారు.